ఎన్‌డబ్ల్యూఎన్ న్యూస్ కి స్వాగతం. దళితుల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని ఎస్సీ వర్గీకరణ బిల్లు మంత్రి మండలి ఆమోదంతో మరోసారి రుజువైందని ప్రతిపాడు నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షులు బొండాడ నారాయుడు, కాకినాడ జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి బచ్చిల నాగశివ, రాష్ట్ర ఎస్సీసెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నూకతాటి ఈశ్వరుడు, ఎస్సీ నాయకులు పలివెల సతీష్, రాజాల చిట్టిబాబు అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దళిత నాయకులతో సమావేశమై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ఎమ్మెల్యే సత్యప్రభకి రుణపడి ఉంటామని అన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు దళిత నాయకులతో కలిసి వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్గీకరణ ప్రకారం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించారని, గ్రూప్ 1లోని 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లోని 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లోని 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు వర్తింపచేయనున్నట్లుగా వారు తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ దళితులకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెడ్డా రాజేంద్ర ప్రసాద్, చింతపల్లి నూకారావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ 3 విభాగాలుగా వ్యతిరేకిస్తూ మరి కమిషన్ సిఫారసు చేసింది. రెల్లి సహా 12 ఉపకులాలు, మాదిగ సహా 18 ఉపకులాలు, మాల సహా 29 ఉపకులాలు, జనాభా ప్రతిపాదన ఆధారంగా రిజర్వేషన్లో ఎస్సీలకు 15% రిజర్వేషన్లో కులాల వారీగా వర్తింపజేయడం జరిగింది. రాష్ట్రాలుగా 200 పాయింట్ల విధానం తీసుకుని దీని ప్రకారం మొదట 100 పోస్టుల్లో రెల్లి కులాలకు 1, మాదిగ కులాలకు 6, మాల కులాలకు 8 చొప్పున వర్తింపజాగుతాయని చెప్పి, రెండో 100 పోస్టుల్లో రెల్లి కులాలకు 1, మాదిగ కులాలకు 7, మాల కులాలకు 7 చొప్పున పోస్టులు వర్తింపజేస్తాయని రాష్ట్రాల్లో అందరికీ న్యాయం జరుగుతుందని ఏ గ్రూప్గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ 59 ఎస్సీలు కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలన్నిటికీ కూడా న్యాయం జరగాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే వరుపుల సత్యప్రభ రాజా గారు మరి ఆదేశాల ప్రకారంగా ఇది మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం. మేమందరం కలిపే మసులుకుంటాం, కలిపే అందరం ఏ పనన్నా కూడా సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం. నా పేరు బచ్చిల నాగశివ, కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీ. మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ నిమిత్తం మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మరి అదే గతంలో 1997 సంవత్సరంలో ఇదే నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సభ్యులందరితో కలిపి ఆమోదించినటువంటి వర్గీకరణ కోసం మరి అది అప్పుడు జరగలేదు. కొన్ని కారణాల రీత్యా మరి ఆ వర్గీకరణ కోర్టు తిరస్కరించడం, మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం 2024 సంవత్సరంలో మరి ఏర్పడిన తర్వాత మరి ధర్మాసనం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అవసరమైన ధర్మాసనం తీర్పుని ఇచ్చింది. మరి అలాగే 2024 నవంబర్ 15 రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిత్ర గారు తన అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి కమిషన్ను మరి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మించింది. మరి కమిషన్ 13 జిల్లాల్లో పర్యటించి మరి అందరి యొక్క ఎస్సీ ఎస్టీల యొక్క ఉపకులాలన్నీ సమన్యాయం జరిపేటువంటి విధంగా మరి వాళ్ళు ఒక తీర్పు అనేటువంటిది ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేసి వారికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయానందన్ గారికి అందించారు. ఎస్సీ ఉపకులాల్లో న్యాయం జరగాలి కాబట్టి అన్ని కులాలకు మరి ఎస్సీ వర్గీకరణ మొత్తం 59 కులాలకు మరి ప్రత్యేకమైనటువంటి ప్రతిదీ సమానత్వం కలిగించాలని మరి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి మరి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్గా అమలు చేయడం జరిగింది. మరి 2026 జనగణన తర్వాత వర్గీకరణకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా అమలు చేస్తానని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా గారు కూడా మరి దళితులకి మరి ఎటువంటి న్యాయం జరగాలనే సమానమైనటువంటి న్యాయాన్ని ఆవిడ కల్పిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వమే కాదు, కింద నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దళితులకి సమాన న్యాయం కలిగిస్తున్నారు. కాబట్టి మరి అందరి తరఫున మరి దళితుల తరఫున మరి మా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రాజాల చిట్టిబాబు,
నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. ప్రస్తుతం ప్రతిపాడు కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. నేను గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. 1994 సంవత్సరం నుంచి ఏదైతే ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాల్లో సమన్యాయం పాటించమని మందా కృష్ణమాది గారు కోరి ఉన్నారో దానికి అనుగుణంగా మరి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే కమిషన్ వేసి మరి అప్పట్లోనే ఎస్సీలను కేటగిరీలుగా విభజించడం జరిగింది. దాని ప్రకారంగానే ఆ రోజుల్లో అనేక మంది మాదిగ సోదరులు ఉద్యోగాలు పొందడం కూడా జరిగింది. అయితే కొన్ని లోపాల వలన సుప్రీంకోర్టులో అది బ్రేక్ పడడం జరిగింది. ఏదైతే ఉపకులాల్లో ఉన్నటువంటి ఎస్సీల సోదరులు వారికి ఆర్థికంగా సామాజికంగా న్యాయం చేయాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి అధికారం చేపట్టిన వెంటనే ఎస్సీల్లో తారతమ్యం తీసివేయాలి, వారికి కూడా సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, తర్వాత మరి క్యాబినెట్లో ఆమోదింపు చేయడం కూడా నిజంగా హర్షణీయమని, దీన్ని మేము ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ తరఫున హర్షం ప్రకటిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రులు మన పవన్ కళ్యాణ్ గారికి, మా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారికి మా ఎస్సీ సోదరుల తరఫున నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులకు ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో కానీ మరి దళిత వాడల్లో కానీ మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. రానున్న కాలంలో మనందరం కూడా మరి ఏదైతే మన కూటమి ప్రభుత్వం మన ఎస్సీలకు తగు న్యాయం చేస్తుందో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రానున్న కాలంలో కానీ మన ఎస్సీ సోదరులందరం కూడా ఏదైతే 59 కులాలు ఉన్నాయో మరి పార్టీకి అండగా నిలబడాలని నేను కోరుకుంటూ మరొకసారి మా ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, మా శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారికి ఈ వర్గీకరణ మీద సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు, క్యాబినెట్లో ఆమోదింపు చేసినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ హర్షం ప్రకటిస్తూ. నా పేరు బొండాడ నారాయుడు, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి నేను ప్రతిపాడు నియోజకవర్గ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఆగస్టు 1వ తారీఖున తీర్పిచ్చిందో, ఎందుకంటే దేశం మొత్తం మీద ఏదైతే దళితులు ఉన్నారో ఈ దళితుల్లో కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా ముందడుగులు ఉండి కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి. మరి వీళ్ళందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మరి సుప్రీంకోర్టు ఆగస్టు 1ని తీర్పిచ్చిందో దానికి అనుకూలంగా మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికోసం రాజీవ్ రంజన్ మిశ్రా అనే యాక్ట్ సభ్య కమిషన్ నిర్మించి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మరి నిన్నటి రోజున మరి కేంద్ర క్యాబినెట్ ఆమోదించి ఈ రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లి ఈ డిఎస్సి పోస్టుల ద్వారా మాత్రమే ముందుగా ఈ రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకళ్ళు బలంగా ఉండి ముందుకెళ్ళినప్పుడు రెండో వాళ్ళు బలంగా ఉంటే ఇద్దరికి సమన్యాయం చేయాలంటే ముందుకెళ్ళే వాళ్ళకి వెనకాలనే వాళ్ళకి సమానంగా అందినప్పుడు ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 1997లోనే ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చి 2004 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణ అమలు జరిగింది. ఆ రోజు కూడా ఎవరైతే వెనకబడి ఉన్నారో సామాజిక వాళ్ళకి దాదాపుగా 25,000 ఉద్యోగాలు వచ్చాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2011లో పంజాబ్ ప్రభుత్వం మరి దీని మీద రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసిన పెండింగ్లో ఉంది, క్యాన్సిల్ చేయబడింది. దాన్ని మరలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చొరవతో ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా దేశం మొత్తం మీద ఒక రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రంలో ఏదైతే కులాలు అంటే నార్త్ ఇండియాలో చమర్స్ అంటే మాదిగ సోదరులు కొద్ది సామాజికంగా ముందున్నారు, అలాగే మనకి ఏపీ తెలంగాణ వచ్చేటప్పటికి ఇక్కడ మాల సోదరులు కొంచెం ముందులో ఉన్నారు. కానీ ఒకళ్ళు ముందు ఒక వెనకాల ఉండకూడదు, వీళ్ళకి సమాన అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అందరికీ కూడా సమాన ఫలాలు అందాలని ఇచ్చినటువంటి 15%లో 6.5% మాదిగ ఉపకులాలకి, 7.5% ఎస్సీ మాల ఉపకులాలకి, అలాగే 1% రెల్లి సహా 12 ఉపకులాలకి, 59 ఉపకులాలకి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమాన న్యాయం చేయడానికి
ఈ వర్గీకరణ ఎంతో సహాయపడద్దని ఉపయోగపడద్దని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ముందడుగున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, అలాగే ఇక్కడ కూడా మా నియోజకవర్గంలో ప్రతిపాడులో కూడా దళితులను ఎప్పుడు కూడా ముందు పెట్టినటువంటి మా వరుపుల సత్యప్రభ రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించి విద్యా ఉద్యోగాల్లో దళితులకి అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్నందుకు మరొకసారి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు దళితులు అందరి తరపున తెలియజేస్తున్నాను.